రైల్వే స్టేషన్ క్లోజ్ అయిపోవడం ఏంటని విచిత్రంగా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ వినాల్సిందే. వెస్ట్ బెంగాల్లోని బెగన్కోడూర్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అది 1960 ఇయర్లో. అప్పటికే మన ఇండియాలో ఓన్లీ పెద్ద సిటీస్కి మాత్రమే రైల్వే స్టేషన్స్ ఉండేవి. ఇలాంటివి చిన్న చిన్న విలేజెస్కి ఉండేవి కాదు. ఆ ఊర్లో జనాలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేరే ఊరికి ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది. జనాలకి అది చాలా కష్టమయ్యేది. వాళ్ళు కూడా ఒక రైల్వే స్టేషన్ని కావాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ ఆ ఇష్యూని వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఆ ఊర్లో జనాలు కూడా ఆ ఇష్యూని అంత ఈజీగా వదలలేదు. ఒక 2 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ ఆ ఊర్లో రైల్వే స్టేషన్ని కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. మొత్తానికి 1962లో రైల్వే స్టేషన్ని కంప్లీట్ చేశారు. మరీ అంత పెద్దగా కాకుండా ఒక వెయిటింగ్ హాల్, ఒక టికెట్ కౌంటర్ పెట్టి చిన్నదిగా కట్టారు. తర్వాత అక్కడ జనాలు బాగా రావడంతో ఆ ఊర్లో ట్రైన్లు ఆగడం అంతా నీట్గా జరిగేవి. సరిగ్గా ఒక 5 సంవత్సరాల తర్వాత అక్కడికి ఒక స్టేషన్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అతని నేమ్ మోహన్. ఎప్పుడైనా అతనిది నైట్ షిఫ్ట్ వచ్చేవాడు. మోహన్ తన రూమ్లో కూర్చొని అలా సాంగ్స్ వినుకుంటూ ఉన్నాడు. ఒకేసారిగా అలా విండో నుండి బయటికి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంది. మోహన్ చూసి చూడనట్టుగా ఉన్నాడు. అదే టైంకి ట్రైన్ వచ్చింది. మోహన్ చూస్తుండగా ఆ అమ్మాయి ట్రైన్ కన్నా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మోహన్కి ఏం అర్థం కాలేదు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే జరిగింది. వాళ్ళ కొలీగ్స్తో జరిగిందంతా చెప్పాడు. కానీ వాళ్ళు ఇదంతా తన ఇమాజినేషన్ అని అనుకున్నారు. కానీ ఇది అతను చెప్పింది ఎవ్వరూ నమ్మలేరు. కానీ ఒకరోజు ట్రైన్ వస్తుంటే ఆ అమ్మాయి ట్రైన్ ముందు పట్టాల మీద పరిగెత్తుకుంటూ రావడం చూసి భయపడ్డాడు. వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పాడు. అయినా వాళ్ళు నమ్మలేదు. స్లోగా మోహన్కి హెల్త్ పాడైపోవడం, తర్వాత మోహన్ చనిపోయాడు. ఆ విషయం తెలిసాక స్టేషన్లో చాలా పుకార్లు పుట్టాయి. తర్వాత మోహన్ ప్లేస్లో ఇంకొక ఆఫీసర్ వచ్చాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఒకరోజు ఆ స్టేషన్ దగ్గర ఒక చెట్టు ఉండేది. ఆ రోజు టైం 11 అవుతుంది. సడన్గా ఆ చెట్టు కింద ఎవరో కూర్చున్నట్టు ఉన్నారు. ఎవరో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుని వదిలేశాడు. కానీ సడన్గా ట్రైన్ వచ్చే టైంకి ట్రైన్ ఎక్కకుండా అక్కడే ఆ అమ్మాయి నిల్చొని పిచ్చి దానిలా డ్యాన్స్ వేసింది. ఎందుకో స్టేషన్ మాస్టర్కి చాలా డిఫరెంట్గా అనిపించింది. ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ అమ్మాయి మాయమైపోయింది. ట్రైన్ ఎక్కిందా అనుకుంటే ట్రైన్ అస్సలు అక్కడ ఆగనే లేదు. ఫుల్ భయమేసి నెక్స్ట్ డేనే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఇండియాలో ఏ ప్లేస్లో అయినా వేసినా పర్లేదు, కానీ ఈ ఊర్లో మాత్రం ఉండను అన్నారు. సరే అని అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా అలానే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. అలా అక్కడున్న మిగతా ఎంప్లాయీస్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళు. అసలు వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. ఈ విషయం అలా ఊర్లో వాళ్ళకి పాకింది. నెమ్మదిగా అందరూ ఏవేవో ఊహించుకోవడం స్టార్ట్ చేశారు. అలా నెమ్మదిగా అక్కడ స్టాఫ్ మానేస్తూ వచ్చారు. జాబ్ లేకపోయినా పర్లేదు, కానీ ఈ స్టేషన్లో మాత్రం పని చేయము అని అన్నారు. జనాలు కూడా రావడం మానేశారు. మార్నింగ్ టైం అక్కడ ఏదైనా పని చేసుకోవడానికి వచ్చేవారేమో, కానీ నైట్ టైం మాత్రం అటువైపు ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఒక తెల్లని ఆకారంలో అమ్మాయి కనపడుతూ ఉండేది అని చెప్పేవారు. అలా ఆ స్టేషన్ని క్లోజ్ చేసేశారు. విచిత్రం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ క్లోజ్ చేయాలంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి. కానీ అఫీషియల్ దగ్గర కూడా ఈ స్టేషన్ని ఎందుకు క్లోజ్ చేశారంటే బుక్లో అన్నిట్లో కూడా ఒక దయ్యం వల్ల మూసేసామని రాసి ఉంటుంది. అప్పటి నుండి ఏ ట్రైన్ కూడా అక్కడ ఆగేది కాదు. డ్రైవర్స్ కూడా ట్రాక్ మీద నుండి వెళ్ళడానికి భయపడేవారు. అందుకే ఈ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలోనే ట్రైన్ స్పీడ్ పెంచి చాలా ఫాస్ట్గా నడిపించేవారు. ఆ ట్రైన్లో ఉన్న జనాలు విండోస్ అన్నీ మూసేసేవారు. డోర్ దగ్గర ఉన్న వాళ్ళు డోర్ని క్లోజ్ చేసేవారు. అంత భయం ఆ ప్లేస్ అక్కడ జనాలకి. కనీసం అటు సైడ్ కూడా చూసేవారు కాదు. ఆ అమ్మాయి కూడా స్టేషన్ దగ్గరలోనే ఒక ట్రైన్ కింద పడిపోయి చనిపోయింది. ఇదంతా తెలుసుకున్న టూరిస్ట్ గైడ్స్ దాన్ని క్యాష్ చేసుకుందామని అనుకున్నారు. అక్కడికి వచ్చి జనాలకి ఏవేవో ఉన్నవి లేనివి కథలు చెప్పారు. దానివల్ల ఈ ప్లేస్కి ఇంకొక ఫేమస్ అయ్యింది. ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు.
విచిత్రం ఏంటంటే మాకు రైల్వే స్టేషన్ కావాలన్న జనమే ఈ రైల్వే స్టేషన్ని వాడడం మానేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఇన్సిడెంట్. తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అసలు అక్కడ నిజంగానే దయ్యం ఉందా లేదా, వాళ్ళు ఊరికి అబద్ధం ఆడుతున్నారని టెస్ట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్ళ గోస్ట్ హంటింగ్ సెట్ కూడా తీసుకెళ్లారు. అలా ఆ నైట్ అంతా అక్కడే ఉండి మొత్తం ఆ స్టేషన్ అంతా తిరిగారు. కానీ వాళ్ళకి ఎలాంటి నెగిటివిటీ కనపడలేదు. వాళ్ళు తిరిగి అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ ఎలాంటి నెగిటివిటీ కనపడలేదు అని రిపోర్ట్ కూడా ఇచ్చారు. తర్వాత 42 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆ స్టేషన్ని మళ్ళీ రీఓపెన్ చేసి అక్కడంతా క్లీన్ చేసి ఆ స్టేషన్కి పెయింట్ వేశారు. స్టేషన్ రీఓపెన్ చేశాక అక్కడ మొదటి ఆపిన ట్రైన్ కారంగ్పూర్ టు ఆటియా వెళ్ళే ట్రైన్. ముందుగా ఒక 2-3 ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కేవారు. అలా వాళ్ళని చూసి కొంతమంది ధైర్యం తెచ్చుకొని ఎక్కేవాళ్ళు మళ్ళీ ఈ స్టేషన్కి రావడం మొదలు పెట్టేవారు. అలా ఆ స్టేషన్ని మళ్ళీ నార్మల్ అయింది. ఇది అక్కడ జరిగిన నిజమైన కథ. దానివల్ల అక్కడ జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ రైల్వే స్టేషన్కి రావడం మొదలు పెట్టారు. అక్కడ ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆ స్టేషన్ రీఓపెన్ అయినా ఇప్పుడు వెళ్ళిన ట్రైన్స్ తిరుగుతున్న డైలీ 5 PM అయ్యేసరికి అక్కడ ఒక్కరు కూడా ఉండరు. అక్కడ ఒక్క ట్రైన్ కూడా ఆగదు. ఇప్పటికీ ఈ రోజుకు కూడా ఇలానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.